ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 విధానం స్ఫూర్తితో ప్రసాద్ సీడ్స్ అధినేత కారుమంచి ప్రసాద్ కొమ్మమూరు కాలువ ఎత్తిపోతలకు 10 కోట్ల విరాళం ప్రకటించడంపై కాకుమాను గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రసాద్ కాకుమానుతో పాటు పరిసర గ్రామాలతో ఇతోధికంగా సాయం చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఏకంగా 10 కోట్లతో అన్నదాతలు ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపినందుకు కృతజ్ఞతలు చెప్పారు. మా కాకుమాను గ్రామ నివాసి అయిన కారుమంచి ప్రసాద్ బాబు గారు P4లో భాగంగా మా కాకుమాను కొండపాటూరు, అప్పాపురం, రేటూరు, బీకేపాలెం అనేక గ్రామాల సమస్యగా ఉన్న నీటిపారుదల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 10 కోట్లు శాంక్షన్ చేశారు. నిజంగా మా కాకుమాను గ్రామవాసి ఉండి P4లో భాగంగా ఇది చేసినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కాకుమాను గ్రామంలో అనేక కార్యక్రమాలు ఆయన ఎప్పటి నుంచో జన్మభూమి అనే దీని మీద చేస్తున్నారు. అనేక గుళ్ళు కట్టించారు, గుళ్ళు దేవాలయాలు కట్టించారు. అలాగే మురుగునీటి కాలువలు, సాగునీటి కాలువలు గత సంవత్సరం 20 లక్షలతో సాగునీటి కాలువలు, మురుగునీటి కాలువలు ఆయన తోమి బట్టి మేము పంట పండించుకున్నాం. అన్ని విషయంలోనూ పిల్లలకి విదేశీ విద్యకు పంపే పిల్లలకు కానీ, ఉన్న పాఠశాలన్నింటిలో కూడా విద్య కోసం ట్యూషన్లు కానీ, వెహికల్స్ కానీ ఆయన ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి అనేక తోడ్పడుతున్నారు. అలాగే పెద్దందిపాడు ఎత్తిపోతల పథకం కింద కూడా ఆయన 94లో టేకప్ చేసి ఆ స్కీమ్ నిర్మించబట్టి ఈ రోజు వరకు కూడా అది బాగా మా అందరికి ఉపయోగపడుతుంది. ఆ నీళ్ళు వస్తే మాకు అంతా ఫుల్ బాగుంటుంది. చెరువు పెట్టుకోవడానికి కానీ, పొలాలకు కానీ, దేనికైనా సరే మాకు మంచిగా ఉంటుంది. ఆయనకి మా ఊరు తరఫున అందరం కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా లిఫ్ట్ నుంచి ఈ కాలువకి వేసుకొని, అక్కడి నుంచి ఇంజిన్ పెట్టుకొని ఇంకో చాటుకు వేసుకొని 3 సార్లుగా వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే అది డైరెక్ట్గా ఆ కాలువని వస్తే మా చెరువులకు నీళ్ళు పెట్టుకోవడానికి కానీ, పొలాలకు కానీ ఇబ్బందులు లేకుండా సక్రమంగా అందరికీ బాగా అందుబాటుగా ఉంటుంది. గత 30 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము. మాకు కిష్టకాలం ఒకటి ఉంది. కిష్టకాలం నుంచి స్కీమ్ శాంక్షన్ చేసుకొచ్చారు. కారుమంచి ప్రసాద్ బాబు గారు సీఎంతో మాట్లాడారు. కనుక మాకు అది కనుక ఓకే అయితే మా మండలానికి వాటర్ కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ దేనికి 2 పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. మా గ్రామం అభివృద్ధి చెందుద్ది. దాదాపు 30 సంవత్సరాల నుంచి మేము నీళ్ళు లేకుండా ఎంతో ఇబ్బందులు పెడుతూ, అసలు నీళ్ళని లేకుండా ఎండిపోయిన రోజులు కూడా మాకు చాలా రోజులు ఉన్నాయి సార్. ఇప్పుడు మాకు కాకుమాను గ్రామంలో మా ప్రసాద్ బాబు గారు ఇలా కాకుమాను గ్రామానికి ఎంతో మేలు చేశాడు. ఆయన 10 కోట్ల రూపాయలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆదుకున్నాడు. ఆయన మేలు జన్మ కూడా మర్చిపోలేము మేము ఎప్పుడు కూడా. సార్ ఇలా అప్పాపురం ఛానల్ కాలువ మేము ఎన్ని అవసాట్లు పడ్డామో మాకు తెలుసు. అప్పాపురం ఛానల్ కాలువ గురించి మాకు అప్పాపురం ఛానల్ కింద 30-40 సంవత్సరాల నుంచి బాగా నీళ్లు చివరి భూములు కాటాన నీళ్లు రాక బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి. నేను నీటి సంఘం ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందులు జరిగినాయి. ఏ సంవత్సరము సకాలంలో ఆగస్టులో లోపు నీళ్లు కిందకి రావు. మళ్ళీ అక్టోబర్ కాడి నుంచి నాసు పట్టుకొని నాసడ్డం పడి నీళ్లు రావు కిందకి. ఈ పనికి సంబంధించి రాజకీయాలకు కానీ, ఇంకో దానికి కానీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ 4-5 గ్రామాలు రైతులంతా కూడా ఒక మంచి అభిప్రాయంతో దీన్ని ఎట్టన్నా కానీ పూర్తి చేసుకొని ఆయన సహకారంతో ఇదైతే సకాలంలో నాట్లు పడతాయి. సకాలంలో నాట్లు పడడం వల్ల 2వ పంట వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మేమందరం కూడా మాట్లాడుకున్నాం. రైతాంగం అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది అందరం కలిసి బ్రహ్మాండంగా పూజ చేసుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం.